రాజకీయం. రాజకీయమే చేస్తారు తప్ప పాలన మాత్రం చెయ్యరు, శాత కాదు. ఇది పరిస్థితి. మున్సిపల్ పోల్స్ అంట, మున్సి పోల్స్. ఓటర్ జాబితాకు మరో 2 రోజులు గడువు. వార్డుల వారీగా 12న తుది ఓటర్ జాబితా ప్రకటన. 16న పోలింగ్ కేంద్రాలు వారీగా జాబితా. రేవంత్ రెడ్డి గారికి భయం పట్టుకుంది. హుటాహుటిన అన్ని ఎన్నికలు ఫినిష్ చేయాలని చెప్పి ఇట్లా గాబర పట్టుకుంటూ ఫినిష్ చేస్తున్నాడు. నెక్స్ట్, సార్ మిమ్మల్ని కలవచ్చా? సార్ మిమ్మల్ని కలవచ్చా? సుంకాల తర్వాత మోడీ నన్ను ఇలాగే పిలిచాడు. మెడిసిన్ ధరల విషయంలో అట్లాగే మ్యాక్రాన్ నన్ను బతింలాడుకున్నాడు. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ కమెంట్స్. చట్టాలు ఉల్లంఘిస్తే దేశ బహిష్కరణ. జీవితంలో అమెరికా రాకుండా చేస్తాం. వీసా గొప్ప ఛాన్స్ మాత్రమే, హక్కు కాదు. భారతీయ విద్యార్థులకు యుఎస్ వార్నింగ్. భారతీయ విద్యార్థులకు యుఎస్ వార్నింగా? మా రేవంత్ రెడ్డి పాలనని తీయరాదు, మా ట్రంప్ పాలనని పెట్టరాదు. ట్రంప్ ఈజ్ ఈక్వల్ టు 100 రేవంత్ రెడ్డిస్. ఎందుకంటే అమెరికా కదా, ఒక రేవంత్ రెడ్డి అంటే మళ్ళీ మరి రేవంత్ అన్న ఇట్లా కాలర్ ఎగరేసుకుంటాడు ఇక, బట్ ట్రంపా అని చెప్పి. బట్ ఆయన ట్రంప్ కాదు, పెద్ద కంపు, అమెరికాకు పెట్టిన కంపు. అరే బాబు, ఈ ట్రంప్కి ఎట్లా చెప్పాలో అర్థం కాదు. ఫస్ట్ అమెరికాలో నువ్వు కాపాడుకో. అమెరికాలో నినాదాలు చేస్తున్నాడు, ట్రంప్ వద్దు అని కంపు పనులు చేస్తున్నాడు అని చెప్పి. అమెరికా రెసిడెన్సే, అమెరికా ప్రజలే, మా ఇండియన్స్ కాదు చేసేది. ఇండియన్స్కి తరపున అన్ని పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తారు. ఫస్ట్ అమెరికాలో ట్రంప్ ఉంటాడో లేదో ఆలోచించాలి, లేదా తర్వాత మళ్ళీ బయటికి పంపించేస్తారు ఆ ట్రంప్ను కూడా. ఇది ఇన్ని మాట్లాడిన మా మోడీ సార్ ట్రంప్ నా మంచి మిత్రుడు అనే అంటాడు ఆయన. ఎట్లా దెబ్బ కొట్టాలి మరి? భారతీయులను బెదిరిస్తూ ఉంటే, అనేక రకాలుగా హింసలు పెడతా ఉంటే, ఇక్కడ భారతీయులను పిలిపించుకొని మరి ఎవడు చాకరీ చేయించమన్నాడు, ఎవడు ఉద్యోగాలు ఇవ్వమన్నాడు? మా తెలివితేటలతోటి ఆడ కంపెనీలు విపరీతంగా నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించారు. భారతీయులు పనిచేయనికి కావాలి, ఇవన్నీ కావాలి, మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మరి మోడీ గారు ఎందుకు ఇంకా సైలెంట్గా ఉన్నారు? ట్రంప్ అంటాడు మోడీ నాకు మంచి మిత్రుడు అంటాడు, మోడీ గారు అంటారు ట్రంప్ నాకు మంచి మిత్రుడు అంటాడు. మరి మంచి మిత్రుడు అయితే కూర్చొని మంతనాలు జరపండి, మధ్యలో భారతీయులు ఎందుకు నలిగిపోవాలా? మాట్లాడచ్చు కదా అంబసీస్తో. మరి ఏం జరుగుతోంది, ఎందుకు ఇట్లా ఆంక్షలు పెడుతున్నారు? అసలు ఏమనుకుంటున్నారు భారతదేశం అంటే? మీ ప్రతాపం మీద చూపించాలి కదా మరి వాళ్ళ మీద.